మెరుపు కలలు మెరుపు కలలు. ఏంటి సౌందర్య ఆలోచిస్తున్నావు? ఇంట్లో నుండి రావడం గురించేనా? అవును సార్, నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు మామ్ ఇక్కడ లేదు, అందుకే వచ్చాను. కానీ ఈసారి మామ్తో గొడవపడి రావడం చూస్తుంటే ఇక నాకు మిగిలిందెవరు అనిపిస్తుంది. నన్నందరికన్నా స్పెషల్గా చూసుకునే మామ్ నన్ను కొట్టింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దీనంతటికీ కారణం సంయుక్త. మా శత్రువు రాహుల్ని పెళ్లి చేసుకుంటానని బెదిరించి మామ్ని కన్ఫ్యూజ్ చేసి చివరకు వాసుని పెళ్లి చేసుకుంది. ఇది అర్థం చేసుకోకుండా మామ్ దాని ట్రాప్లో పడింది. సంయుక్త పెళ్ళనుకున్న దగ్గర నుండి మామ్ నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడు చూసినా సంయుక్త గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. నా డ్రీమ్ ని కొలాప్స్ చేసింది, నా కెరియర్ ని నాశనం చేసింది. చివరకు మామ్ ని నాకు కాకుండా చేసింది. వదిలే సౌందర్య, నిన్నెవరు వద్దనుకున్నా నీకు నేనున్నాను, నేను చూసుకుంటాను. నువ్వేమడిగినా అది క్షణాల్లో నీ ముందుండేలా చేస్తాను. నువ్వు ముందు కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి సౌందర్య, ఏమైంది? ఎందుకలా చూస్తున్నా? అయినా మీరెందుకు సార్? రాహుల్ పెళ్లి పెద్దగా మా ఇంటికొచ్చారు. దొరికిపోయాడు. ఏం సమాధానం చెప్తాడు? ఇదంతా జరగడానికి మీరే కారణం అంటుందేమో. అలా అంటే అప్పుడుంటుంది ముసలోడికి. అది చెప్పండి సార్, ఎందుకొచ్చారు? అమ్మయ్యా, తీసుకెళ్ళడానికి వచ్చింది. లేదంటే ఈయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయేవాణ్ణి. అక్క 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 చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఇక్కడికొచ్చావా? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఏంటక్క అలా అంటావు? జరిగిందేది మనసులో పెట్టుకోకు. రా అక్క, మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికా? ఇదే నా ఇల్లు, ఇక్కడున్న వాళ్ళే నా వాళ్ళు. అలా అనకక్క. పరాయి ఇల్లు, పరాయి మనుషులు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరు. అమ్మ నీ కోసం ఆలోచిస్తూ భోజనం కూడా చేయడం లేదు. ప్లీజ్ అక్క, రా అక్క, వెళ్దాం. ఏంటి నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా కోసం ఎవరు భోజనాలు మానేసి ఆలోచించనక్కర్లేదు. నేనిక్కడ హ్యాపీగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. అలా అనద్దక్క, ప్లీజ్. అమ్మకి నిన్ను తీసుకొస్తానని మాటిచ్చాను. అక్కడ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం అక్క, ప్లీజ్. చూడు, ఎప్పుడైతే మామ్ నన్ను కొట్టిందో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు నేను మీ దగ్గరికి రాకూడదని. అయినా నువ్వే కదా ప్లాన్ చేసి నన్ను, నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడేమి తెలియందల్లా వచ్చి ప్రేమ చూపిస్తుంటే నేను గుర్తించలేననుకున్నావా? వెళ్ళవతలకి. తను రానంటుంది కదా, నువ్వెందుకు అంతలా బతిమలాడుతున్నావు? వెళ్దాం పద. నేనెక్కడికి రాను. మా అక్క రాకుండా నేనెక్కడికి రాను.
అక్క నేనెందుకు అక్క అలా చేస్తాను? నిన్నే కదా చెప్పాను, నీకు డాడ్కిచ్చిన మాటే ఇంపార్టెంట్, నా ఇష్టంతో పని లేదు. నీ టార్గెట్స్ 2. 1 నన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేయడం, 2 నాకు పెళ్లి చేసి పంపించడం. మామ్ నా పక్కనున్నంత వరకు నువ్వేమీ చేయలేవు కాబట్టి పెళ్లి అనే నాటకమాడి మామ్ని నీ వైపు తిప్పుకొని నాకు దూరం చేశావు. దానితో నేను మిస్ ఇండియాని మిస్ చేసుకున్నాను. కానీ నువ్వనుకుంటున్నట్టు నేను పెళ్లి చేసుకోను, నిన్ను గెలవనివ్వను. లేదక్క, నేనిదంతా కావాలని చేయలేదు. కావాలంటే అతన్ని అడుగు, ఏం జరిగిందో అతను చెప్తాడు. నేనేం చెప్తాను? అసలు నాకేం సంబంధం? నాకేం తెలీదు. ఏం సంబంధం ఉందో నేను చెప్తాను. చూడు సౌందర్య, ఇందులో మీ చెల్లి తప్పేం లేదు. అసలేం జరిగిందంటే, ఆ రాహుల్ గాడు ఈ ధర్మతేజ కొడుకుని కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరిస్తే ఇతను తన కొడుకుని కాపాడుకోవడానికి నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేస్తానని నీ చెల్లిని బెదిరించి రాహుల్తో పెళ్లి చేయాలని చూశాడు. మీ చెల్లి రాహుల్ని పెళ్లి చేసుకుంటే తన కొడుకుని కాపాడుకోవచ్చని బెదిరించాడు. నిన్ను మిస్ ఇండియా చేయడం కోసం నీ చెల్లి రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. గ్రేట్! వావ్! గ్రేట్ స్టోరీ. భార్యను సమర్థించుకోవడానికి సూపర్ స్టోరీ రెడీ చేశావు. నన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేయాలని అనుక్షణం ఆలోచించే సంయుక్త నన్ను మిస్ ఇండియాని చేయడానికి ఒక క్రిమినల్ని చేసుకోవడానికి సిద్ధపడిందా? నేను పరిచయమైన దగ్గర నుండి ఎలాగైనా మిస్ ఇండియాని చేయాలని డబ్బులను నీళ్ళెలా ఖర్చు చేసిన ధర్మతేజ గారేమో నన్ను మిస్ ఇండియా అవ్వకుండా చేస్తానని బెదిరించాడా? వావ్! సూపర్ ఉంది. వాసు, నీ స్టోరీ రియాలిటీకి చాలా దూరంగా ఉంది. కానీ ఇదంతా నేను ఎలా నమ్ముతాననుకున్నావు? ఈ సంయుక్త వల్లే నా జీవితం నాశనమైంది. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళండి. అక్క, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అయినా అక్క, నా వల్లే నీ మిస్ ఇండియా మిస్ అయిందని నమ్మితే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నువ్వు మాత్రం మన ఇంటికి రావాలి. పదక్క, వెళ్దాం. చూడు, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా సరే నేను మాత్రం ఇక్కడే ఉంటాను. అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిపోండి. అయినా మీకు అలవాటే కదా మనుషులు కనిపించకపోతే మర్చిపోవడం. ఇప్పటి వరకు సంగీతని మర్చిపోయారు, ఇక నుంచి నన్ను కూడా మర్చిపోండి.
సంగీతాన్ని మర్చిపోవడం ఏంటక్క? తను మన చెల్లి. తన కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. తనెక్కడుందో అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం మీ దగ్గరికి రాను రాను రాను. నేను కూడా చెప్తున్నానక్క, నువ్వు నాతో పాటు రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళను. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఓహో, లాస్ట్ టైం లాగా ఇక్కడే కూర్చొని న్యూసెన్స్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నావేమో. నువ్విక్కడ కూర్చొని అల్లరి చేస్తే నేనేం చేస్తానో చూడు. ఇలా అల్లరి చేసి సార్ పరువు పోగొట్టాలని చూసి నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని చూస్తే నువ్వు తీసుకెళ్లాల్సింది నన్ను కాదు, నా శవాన్ని. శవాన్ని శవాన్ని శవాన్ని. ఏయ్, సౌందర్య, సౌందర్య, అక్క 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 వద్దు, అంత పని చేయొద్దు. సౌందర్య ప్లీజ్. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను కానీ ఇక్కడ ఎవరి పరువు తీయడానికి కాదక్క. నువ్వేం చేసుకోకక్క, ప్లీజ్ వద్దక్క, ప్లీజ్ నా మాట వినక్క. నీకు దండం పెడతాను, ప్లీజ్ అక్క, మనం వెళ్దాం రా అక్క. అమ్మ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా మాట వినక్క అక్క, అక్క ప్లీజ్ అక్క. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, అంత పని చేయకు. అమ్మ అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది, రా అక్క ప్లీజ్ అక్క, వెళ్ళిపోదాం రా అక్క. నువ్వేం భయపడకు. ఇలాంటి వాళ్ళు చస్తానని బెదిరించి ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటారు. వీళ్ళు చంపే రకం, చచ్చే రకం కాదు. నువ్వు ఏ తప్పు చేయకుండా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. రా వెళ్దాం. మీలా ట్రిక్స్ ప్లే చేయటానికి మేమేమీ చిల్లర వాళ్ళం కాదు. ముందు నీ భార్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అయినా పెళ్లి చేసుకున్నాక కాపురానికి తీసుకెళ్ళాలి కానీ ఇలా పుట్టింట్లో వదిలేసి పరాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి గొడవ చేయడం చిల్లరతనం కాకపోతే చీప్ ఫెలోస్. రేయ్, ఎవర్రా చీప్ ఫెలోస్? నువ్వు చిల్లర గాడివి. పెళ్లి కాని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? వదులు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అసలు విన్ని వదలరా నిన్ను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను మా అక్కని తీసుకుని వస్తాను. అనవసరంగా గొడవ చేయకు, వెళ్ళు. ఒకసారి నేను చెప్పేది విను. తప్పంతా వాళ్ళు చేసి నిన్ను అవమానించడం ఏంటి? నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళన్నీ మాట్లాడుతుంటే నువ్వెలా తట్టుకుంటున్నావు? నువ్వు మీ అక్క విషయంలో ఎమోషనల్ అవుతూ నీ ఆత్మాభిమానాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నావు. నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? వీళ్ళని మాటలతో ఎమోషనల్ డ్యామేజ్ చేస్తే వెళ్ళిపోతారు. తట్టుకోలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
తాళి కట్టిన పెళ్ళాన్ని కాపురానికి తీసుకెళ్ళడం తెలియదు కానీ పరా ఇంటి మీదకి గొడవకు పంపించడం మాత్రం బాగా తెలుసు. ఓయ్ అమ్మా, చేసిన డ్రామాలు చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పటి వరకు మీ అక్క మీద ప్రేమ ఉన్నట్టు ఇంత ఎమోషనల్ డ్రామా ప్లే చేసినందుకు చిల్లర విసిరేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. లేదంటే ఒక పని చేయండి, మీరక్కడ బీద బతుకులు బతుకుతున్నారు కదా, మీ అమ్మతో పాటు నువ్వు కూడా వచ్చి ఈ ఇంట్లో ఉండండి. 3 పూట్ల భోజనం పెడతాను. రేయ్, ఇంకొక మాట నీ నోటి నుండి తన గురించి కానీ తన వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడినా ఆ మరుక్షణం నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. అంత పౌరుషం ఉన్నవాడు అయితే ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని నా ఇంటి నుంచి వెళ్ళు. రేయ్, రా వెళ్దాం. రా, ఏ, నీకే చెప్పేది, పద ఇంటికి. వదలు. చెప్పేది నేను విను, అక్కని పద తీసుకుని వస్తాను. పద. వదలు. అక్క, రా. ప్లీజ్ రా అక్క. రా. నా మాట విను రా. అక్క. అక్క, ప్లీజ్. రా, అక్క, పద వెళ్దాం. వదలు. రా. నేను అక్క తీసుకుని వస్తాను. అక్క, ప్లీజ్ అక్క. అక్క, రా అక్క. వదలు. నన్ను వదలు. నన్ను వదలు. అక్క దగ్గరికి వెళ్ళాలి. నన్ను వదలు. చెప్తున్నాను కదా, వదలు. నేను అక్క తీసుకుని రావాలి. ఏయ్, అక్క, ఏయ్, అక్క ఏయ్, చెప్పేది వినక్క. రా. నన్ను వదలు. ఏయ్, నన్ను వదలని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు? నువ్వు బతిమాలిన కొద్దీ వాళ్ళ ముందు నువ్వు ఎంత చులకనవుతున్నావో తెలుసా? వాళ్ళు నన్ను చులకన చేసినా పర్వాలేదు, అసహించుకున్నా పర్వాలేదు, కానీ నేను అక్కని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకపోతే అమ్మ తట్టుకోలేదు. అక్క లేకుండా అమ్మ ఉండలేదు. మీ అక్క లేకుండా మీ అమ్మ ఉండలేదు. కానీ వాళ్ళు అంటున్న మాటలు వింటుంటే నీకేమవుతుందో అని నాకు భయంగా ఉంది. అసలు వాళ్ళు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్లకు ఎమోషన్స్ కన్నా డబ్బే ఇంపార్టెంట్. నా మాట విని ఇక్కడి నుంచి పద పద. నేనేమైపోయినా పర్వాలేదు, అక్కని మాత్రం నేను అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను. నువ్వు ఇలా చెప్తే వినవు. నువ్వు ఈ ఎమోషన్స్ నుంచి బయటకు రావాలంటే నువ్వు ముందు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండనివ్వను. వెళ్దాం, పద పద పద. ఏయ్, వదలు. నేను అక్కని ఎలాగైనా ఇక్కడి నుంచి ఒప్పించి తీసుకుని వెళ్తాను. ఏయ్, రా. ఏయ్, నేను రానని చెప్తుంటే వినిపించుకో. అర్థం కావట్లేదా నీకు? వదలు. వదలు. నువ్వు వెళ్ళు. నేను మా అక్క గురించి ఆలోచిస్తుంటే నీ ఇష్టానికి వచ్చి తీసుకెళ్తున్నావేంటి? అసలు నువ్వు నా గురించి ఏమనుకున్నావు? నీ గురించి నేనేమనుకోవట్లేదు, కానీ వాళ్ళు నిన్ను నీ బాధని అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అరే, నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నా మీ అక్క రావడానికి సిద్ధంగా లేనప్పుడు నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా లాభం లేదు. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నేనేం చేస్తున్నానో నాకు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ నువ్వెందుకు ఇలా నన్ను లాక్కెళ్తున్నావో నాకు అదే అర్థం కావట్లేదు. నేను మా అక్కని తీసుకువెళ్ళడానికి ఎన్ని అవమానాలైనా పడడానికి సిద్ధంగా ఉన్నాను. చూడు, నువ్వు నిన్నటి వరకు ఏం చేసినా నేను సలహాలు మాత్రమే ఇచ్చాను, వెనక నుండి చూశాను. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. నువ్వు నలుగురిలో అవమానపడితే నేను తట్టుకోలేను. ఏమన్నా? నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంటున్నాను. అది నీకు అర్థం కావడం లేదు. ఏంటి? నేను నీ భార్యనా? అంటే నువ్వు ఈ పసుపు తాడు కట్టగానే నేను నీ భార్యనైపోయి నువ్వు చెప్పినట్టు నేను వినాలి. కానీ నేను అలా అండలేదు. నిన్నెవరైనా ఏమైనా అంటే చూస్తూ కామ్గా ఉండడం నా వల్ల కాదు అంటున్నా. వాళ్ళు కేవలం మాటలతోనే అంటున్నారు, కానీ నువ్వేం చేసావు?
నా మెడలో తాళి కట్టేటప్పుడు నా అభిప్రాయం అడిగావా? కనీసం నా మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసావా? ఒక పసుపు తాడికి 2 మంగళసూత్రాలు తగిలించిన తాడుని నా మెళ్ళో వేసి ఇప్పుడు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కంట్రోల్ చేయాలని చూడడం ఏంటి? నీకు రాహుల్ సరైన వాడు కాదు అని, వాడు నిన్ను ట్రాప్ చేశాడని ఎంతలా చెప్పాలని ట్రై చేసినా నువ్వు మీ అక్క జీవితం గురించి ఆలోచిస్తూ నీ జీవితం నాశనం చేసుకోబోతుంటే ఏం చేయాలో అర్థం కాక నీ మెళ్ళో తాళి కట్టాల్సి వచ్చింది. లేదంటే ఈ పాటికి ఆ క్రిమినల్ రాహుల్ గాడి చేతిలో నీ జీవితం సర్వనాశనం అయ్యేది. ఓ, రాహుల్ క్రిమినల్ అయితే మరి మరి నువ్వేంటి? నన్ను ఉద్ధరించడానికి వచ్చిన దేవుడివా? అలా ఆలోచించకుండా నువ్వు కట్టిన ఈ తాళి ఎన్ని అనార్థాలు, ఎన్ని సమస్యలు తీసుకొచ్చిందో చూడు. ఇప్పుడు జరుగుతున్న ప్రతి సమస్యకు నువ్వు 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 కట్టిన తాళే కారణమయ్యాయి. వీటన్నిటికీ నేను కారణమా? అవును అవును అవును, నువ్వే, నువ్వు మాత్రమే కారణం. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ.